తండ్రి నీకు స్తోత్రం అయ్యా. ఈరోజు మీరే మాట్లాడండి తండ్రి. స్వాత ద్వారా మీరు మాతో మాట్లాడారు నాన్న. వాక్యం ద్వారా మీరు మాకు ఏం నేర్పించాలనుకున్నారో అది మేము నేర్చుకొని నీకు ఇష్టమైన వారిగా మేము ఉండడానికి మాకు సహాయం చేయమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మా దేవుని నామన స్తోత్రాలు. అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యాంశంలోకి వెళ్దాం. పోయిన వారం ఏం నేర్చుకున్నామమ్మా? ఓకే, మన విశ్వాసం మనల్ని ఒక అడిగైనా ముందుకు వేనిస్తుందా లేదా? సరే, సువార్త ఎంతమంది? ఇద్దరు బిడ్డలు సువార్త చెప్పారు. ఎవరికి అర్థమైందమ్మా? ఇద్దరు బిడ్డలు సువార్త చెప్పారు. అర్థమైందా? ఒక మనిషి పాపం నుంచి తప్పించబడి పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం జరగాలని చెప్పారు ఇద్దరు? ఏం చేయాలి? పాపా నుంచి తప్పించబడి పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే ఒక మనిషి ఏం చేయాలి అమ్మా? ఏంటి? క్రీస్తుని అన్నీ పక్కన పెడితే వాక్యం సింపుల్గా చెప్తుంది. క్రీస్తు యేసయ్యను అంగీకరించాలి. యేసయ్యను అంగీకరించిన వాళ్ళకి రక్షణ వస్తుంది. నరకానికి వెళ్ళే దారిలోంచి బయటపడి పరలోక రాజ్యం వెళ్తారు. ఈ విషయంతో ఇక్కడ మనం సువార్త గురించి అర్థం చేసుకున్నాం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మనందరం దేవుని బిడ్డలమా? దేవుని బిడ్డలమా? ఏంటి రుజువు? దేవుని బిడ్డలము అనడానికి రుజువు ఏంటి? యేసే రక్తంలో కడగబడ్డాం కాబట్టి మనం దేవుని బిడ్డలము. మరి దేవుని బిడ్డలంటే మన జీవితంలో దేవుడికి సంబంధించి ఏమైనా కనిపిస్తున్నాయా లేదా? నా ప్రశ్న అర్థమైందమ్మా? దేవుని బిడ్డలం కదా అందరం. దేవుడికి సంబంధించి మన జీవితంలో దేవుడి బిడ్డ ఎలా ఉన్నాడో, దేవుడి బిడ్డ ఎలా ఉంటాడో అలా మనం ఉంటున్నామా లేదని నా ప్రశ్న. ఉదాహరణకి కుక్కకి ఏం పడుతుందమ్మా? కుక్క పిల్ల పడుతుంది, కుక్క అవుతుంది. ఏనుక్కి దాంట్లో ఏ డౌట్ లేదుగా. మరి దేవుని బిడ్డలు అన్నప్పుడు, దేవుడు మన తండ్రి అన్నప్పుడు దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలా? ఆయన పోలి ఉండాలి. ఒక్క వచనం చూసి నేను ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? చదువున్నాను ఇంకా. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవము చెప్పిన ఎడల నేను దేవుని కుమారునని చెప్పినందుకు చాలా మజాలు. ఇక్కడ యేసు ప్రభు వారు దేవుని కుమారులు అంటున్నారా, దైవములు అంటున్నాడా? దైవములు అంటే ఎవరమ్మా? దైవము అంటే ఏంటి? యేసు ప్రభు వారు మీరు దేవుళ్ళు అని ఎవరన్నా అన్నాడు? ఇక్కడ వచ్చిన అర్థమైందమ్మా? అదే అంటున్నాడా లేకపోతే నేను వేరేదని చెప్తున్నానా? మీరు దైవములనియు సర్వోన్నతిని కుమారులనియు అనే మాట ఉందా? ఎన్నో వచనం అన్నది? 82. 5 చదవండి అమ్మా. 6. మీరు దైవములనియు. ఓకే, చాలమ్మా చాలు. మీరు దైవములనియు అనే మాట ముందు చిన్న గీత పెట్టుందా? చిన్న డాష్ ఉందా? అందరి బైబిల్లో ఉందా? అలా డాష్ పెట్టాడంటే స్వయంగా దేవుడు మాట్లాడుతున్న మాట. దేవుడు నేను దేవుణ్ణి అన్నాలో తప్పేమైనా ఉందా? కానీ మీరు దైవములు అంటున్నాడా లేదా? మీరు ఎవరు? మనుషులు అందరూ వచ్చేస్తారా? ఆయన అంగీకరించిన వారు. యోహాను సువార్తలో చెప్పిన మాట ఏంటంటే, ఎవరికైతే వాక్యము తెలుసో, ఎవరైతే వాక్యాన్ని అంగీకరించారో వాళ్ళు దైవములు. అంటే మన భాషలో చెప్పాలంటే నిజంగా దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా మీరు దేవుళ్ళే అంటున్నారు. వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా మనం వాక్యంలోకి వెళ్దాం. అసలు దేవుడు ఆయన అంగీకరించిన వాడిని మీరు దైవములు అంటే మీరు దేవుళ్ళు అనే మాట ఎందుకు మాట్లాడుతున్నాడు? దాని అర్థం ఏంటి? అసలు ఆ మాటలో ఒక పూర్తి భావము, దేవుని యొక్క దృక్పథము నా మీద
నన్ను అయ్యా నువ్వు దైవముతో సమానమని దేవుడు నన్ను ఎందుకు అంటున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాము. దేవుని పిల్లలం కరెక్టే, దేవుడికి ఎవరు పుట్టాలమ్మా? అప్పుడు దేవుడికి ఎవరు పుట్టాలి? కుక్కకి ఏం పుట్టాలా? ఏనుకేం పుట్టాలి? మరి దేవుడికి ఎవరు పుట్టాలి? ఇప్పుడు దేవుని పిల్లలు అని ఎవరైతే అంటున్నారో వాళ్ళ గురించి దేవుడు చెప్తున్న మాట మీరు దైవములు అనే మాట మాట్లాడుతున్నాడు. ఈ దైవములు అనే మాటకి మనము ఆది కాండం నుంచి ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వద్దాం. మొదటిగా మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. అందుకు యేసు అమ్మ అందరు తీసారా? 12వ అధ్యాయం మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. అమ్మాయి వాళ్ళ వాక్యం చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. మనం ఎక్కడ లోపిస్తున్నామో ఈరోజు బయటపడుతుంది. మార్కు 12:24 చదవనా? అందుకు యేసు మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక అమ్మా పొరబడుచున్నారు. అంటే ఒక మనిషి పొరపాటు ఎప్పుడు చేస్తాడమ్మా? మా వాక్యం అయిపోయింది, నా వైపు చూడండి, అయిపోగా నా వైపు చూడండి. ఒక మనిషి పొరపాటు ఎప్పుడు చేస్తాడు? లేఖనములు తెలియాలా, దేవుని శక్తి తెలియాలి. ఈ రెండు తెలియకపోతే దైవములు అనే మాటకి చాలామంది ఏమనుకుంటున్నారంటే, లోకంలో చాలామంది నేనే దేవుణ్ణి, నేనే నీకు వరాలు ఇస్తా, నేనే నీకు అన్నీ చేస్తా అని చాలామంది సో కాల్డ్ పీపుల్ నిలబడి నేనే దేవుడితో సమానం అని చెప్పుకుంటా ఉన్నారు. దేవుడు ఒక మనిషిని ఆయన ఎవరైతే అంగీకరిస్తారో నువ్వు నా బిడ్డవి, నేనేంటో నువ్వు కూడా అదే, మీరు దైవము అనే మాట మాట్లాడుతున్నాడు. కానీ ఈ మాట సరిగ్గా అర్థం చేసుకోకపోతే నేను దేవుడు సమానమే అనుకునే ఒకటి కింద పడిపోయాడు. ఎవరతను? ఓకే, అలా అని దేవుడితో మనం ఏంటి సమాధానం, దేవుడితో నాకేంటండి పోలిక, ఇదేదో అలా అలా రాశారు కానీ పోలికేం లేదు, నేను మాత్రం నార్మల్ మామూలు మనిషినే అని అనుకున్న వాళ్ళు జీవితంలో దేవుని శక్తి తెలియక శక్తి లేని జీవితంగా కష్టాల్లో ఇరుక్కుపోయి ఉంటున్నారు. దేవుడు చెప్తున్న మాట ఏంటే, అయ్యా మీకు లేఖనాలు తెలియాలా, లేఖనాలు సరిగ్గా తెలిసినాయా, దేవుని శక్తి అంటూ తెలుస్తుంది. ఈ రెండు తెలియకపోతే అయితే నేనే దేవుని అనుకో కొంతమంది గొప్పగా మాట్లాడుకుంటున్నారు, లేదా దేవుడితో మాకు పోలిక ఏంటండి, నేను మామూలు మనిషిని అనుకొని కొంతమంది మౌనంగా నిలబడిపోతున్నారు. ఈరోజు దేవుడు నువ్వు దైవము, మీరు నా పిల్లలు, మీరు దైవములు అనే మాట, దేవుడు అనే మాట ఎందుకు పోలుస్తున్నాడు? ఆయనకి మనకి ఏమైనా తేడా ఉందా? ఉంటే ఆ తేడా ఏంటి? లేకపోతే ఆయనకి నాకు కొన్ని విషయాలు ఏమైనా సమానత్వం ఉందా? సమానత్వం ఉంటే అది నాకు ఏ రకంగా ఉపయోగం? ఈరోజు మనం తెలుసుకుందాం. ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు దైవములు అనే మాటని ఎందుకు ఒక మనిషికి ఇచ్చాడు? ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయదము వారు. చాలమ్మా చాలు. దేవుడు నా పోలిక చెప్పున అన్నాడా, మన అన్నాడా? నా స్వరూపము నా పోలిక అన్నాడా, మన అన్నాడు? అక్కడ అమ్మా దేవుడు ఎంతమంది? మరి అక్కడ మన ఏంటి అమ్మా? త్రియేక దేవుడు. దేవుడు ఒకడే కానీ ఆ ముగ్గురుగా ఎప్పుడు ఉంటాడు. ఆయన విడదీయలేని వాడు. దేవుడు చెప్తున్న మాట, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. మనిషి సృష్టి మొత్తము ప్రారంభం అవుతున్నప్పుడు యేసు ప్రభువారు ఉన్నారు. యేసు ప్రభువారు సడన్గా వచ్చిన నూతన నిబంధనలో మనకు కనిపిస్తున్నాడు కాబట్టి సడన్గా వచ్చిన కొత్త వ్యక్తి కాదు. నన్ను సృష్టించినప్పుడు, ఆదాముని మనిషిని సృష్టించినప్పుడు యేసు ప్రభువారు అక్కడ ఉన్నారు. ఇప్పుడు యేసయ్య లేకపోతే త్రియేక దేవుడు ఏమంటాడంటే, నా స్వరూపమందు నా పోలిక చెప్పున ఎవరిని తయారు చేయాలంట? మనిషిని తయారు చేయాలి. ఏమ్మా అక్కడదేగా ఉంది. రెండు విషయాలు ఉన్నాయి. నాలాగా తయారు చేస్తాను అని దేవుడు అనొచ్చుగా. స్వరూపమందు పోలిక, ఈ రెండిటి గురించి నేను అర్థం చెప్తాను. స్వరూపము ఉదాహరణకి మన దేశానికి ఒక రాష్ట్రపతో లేకపోతే ప్రధానమంత్రి ఉన్నాడు. ఆయన ఏదైనా గవర్నమెంట్ ఆయన ఏదైనా ఆర్డర్ పాస్ చేస్తే ఆయన స్టాంప్ ఉంటుందా ఉండదా? ఆ స్టాంపు చూసి
దాంట్లో ఉన్నట్టుగా మనం చేస్తామా, లేకపోతే నాకు నరేంద్ర మోడీ గారు వచ్చి నాకు చెప్పలేదు కాబట్టి నేను చేయనంటామా? ఆ స్టాంప్ ఏమైతే ఉందో అది మనం చేయాల్సిందే. ఎందుకు తెలుసా? ఆ స్టాంప్ ఏం చూపిస్తుంది అంటే ఆయన స్వరూపం. అంటే ఆయన లేడు ఇక్కడ, కానీ ఆయన అధికారము, ఆయన శక్తి ఆ స్టాంప్ చూపిస్తుంది. స్వరూపము అనే మాట దేవుడు మాట్లాడుతున్నాడంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను తయారు చేస్తున్న మనిషికి నా శక్తిని, నా అధికారాన్ని ఇస్తాను. నా మాట ఎంతమందికి అర్థమైంది? దేవుడు ఆయన స్వరూపంలో మనిషిని చేసి ఆ మనిషికి నా శక్తిని, నా అధికారాన్ని నేను ఇస్తాను, స్వరూపంలో చేశాను అనే మాటకు అర్థం అది. మనము దాని గురించి పక్కన ఇంకొంచెం ముందుకు వెళ్ళి నేను మాట్లాడతాను. స్వరూపం అనగా దేవుని శక్తి, దేవుని అధికారము సాక్షాత్తు దేవుడు మనిషికి ఇచ్చాడు. ఆయన ఎవరినైతే తయారు చేశాడో ఆదాముకి ఇచ్చాడు. పోలిక అనే మాటకు అర్థం ఏంటంటే యేసయ్య పోలిక ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. ఈ 3 మనిషికి పెట్టాడు. మళ్ళొకసారి చెప్తున్నాను, దేవుడు మనిషిని, ఆదాముని ఆయన స్వరూపముందు, ఆయన పోలిక యందు చేశాడు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు సాక్షాత్తు ఆయనలో ఉన్న అధికారాన్ని, ఆయనలో ఉన్న శక్తిని, ఆయనలో ఉన్న పరిశుద్ధతని, ఆయనలో ఉన్న నీతిని, ఆయనలో ఉన్న ప్రేమని మనిషిలో పెట్టాడు. అలా పెట్టిన మనిషితో అంటున్నాడు, నువ్వు దైవము. ఎందుకంటే నువ్వు దేవుడి నుంచి పుట్టిన వాడివి కాబట్టి నువ్వు దైవము. యాక్చువల్ ఇంగ్లీష్ వర్షన్లోకి వెళ్తే దేవుడికి పెద్ద అక్షరాలతో GOD అని రాసి, ఇందాక మనం చదివిన దైవములు అనే మాటకి చిన్న అక్షరాలతో GODS అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే దేవుడితో సమానమైన పోలిక కాదు. దేవుడు మీరు దైవములు అంటున్నాడు, కానీ కొంచెం తేడా ఉంది. ఆ తేడా ఏంటో నేను చెప్తాను. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 3, 4, 5 చదువుదామ్మా. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రిని దర్శించుటకు వాడేపాటి వాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. ఓకే ఓకే, నీ చేతి పనుల మీద. ఓకే, చాలమ్మా. 115వ కీర్తన 16వ వచనం చదవండి. 115వ కీర్తన 16వ వచనం. 115వ కీర్తన 16వ వచనం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. చాలు నాన్న. ఇందాక కీర్తనలు 8వ వచనంలో మనం చదివాం, దేవుని కంటే మనిషిని ఎంత తక్కువగా చేశాడమ్మా? కొంచెం తక్కువ. చాలా వ్యత్యాసం ఉందా? దేవుడు చెప్తాడు. మరొక్కసారి దేవుని దృక్పథము మనిషి మీద ఏంటో అర్థం చేసుకోగలిగితే మన జీవితం మారుతుంది. ఉదాహరణకి ఈ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చెప్పాను. నేను ఇలాగే ఎక్కడో ప్రార్థనలో ఉన్నాను. మా డాడీ వచ్చి నాన్న నీ బీరువా తాళం ఒకసారి అన్నారు. నీ ఇంటి తాళం నాకు ఇమ్మన్నారు. నేను ఇంటి తాళం తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు అసలు నేను ఇస్తానేమన్నా? నా తండ్రికి నేను ఇంటి తాళం ఇస్తానేమన్నా? ఎందుకు అని అడుగుతానా? ఎందుకు? నా ప్రశ్న ఏంటంటే నేను ఎందుకు డాడీ అని ఎందుకు అడగను? డౌట్ లేకుండా నా ఇంటి తాళం ఎందుకు ఇస్తాను? ఆ తండ్రి అయితే ఏం నమ్మకం? నేను చెప్తా. నా తండ్రి ఏం చేస్తాడో తాళం తెరిచి ఏం చేస్తాడో నాకు తెలియదు, కానీ నాకు తెలిసేనండి నా తండ్రి ఏంటో నాకు తెలుసు. నా మాట అర్థమవుతుందమ్మా? నాకు నా తండ్రి ఏం చేస్తాడో తెలియదు, కానీ నాకు తెలిసిందల్లా నా తండ్రి నాకు నష్టము కలుగ చేయడు. ఈ మాట అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పాలి. నా తండ్రి ఏం చేస్తాడో తలుపు తెరిచి ఏం నష్టం అసలు ఏ డౌట్ ఉండదు. ఆయన ఏం చేస్తాడో నాకు అవసరం లేదండి. నా తండ్రి నాకు నష్టము చేయడు. నీ తండ్రి దేవుడు, నా తండ్రి నన్ను ఎలా చూస్తున్నాడు, నా తండ్రి ఏంటో అన్న విషయం నీకు అర్థమైతే నా జీవితంలో ఏంటి సమస్య? చాలామంది కరోనా టైంలో
ప్రార్థనలు చేశారు. దేవా కరోనా ఎందుకు వచ్చిందో చెప్పు. ఈ ప్రార్థన ఎవరు చేశారంటే బయట దేవుడు అంటే తెలియని వాళ్ళు, నీ దేవుడు నిజమైతే కరోనా ఎందుకు వచ్చి ఇంతమంది చనిపోతున్నారు చెప్పు అనే ప్రశ్నకి జవాబు లేక దేవుడి దగ్గర అడిగారు. నేను మాట చెప్తాను, కరోనా ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిందల్లా సమస్త ఈ ప్రపంచం అంతా ఒకని చేతిలో ఉంది. ఆయన గొప్పవాడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఎక్కడ అన్యాయము చేసేవాడు కాదు. కరోనా ఎందుకు వచ్చింది, ఎవరు ఎందుకు ఎలా చనిపోయారో నాకు లెక్క తెలియదు, నాకు సమాధానం లేదు, కానీ నాకు తెలిసిందల్లా దేవుడు న్యాయం చేసేవాడు. దేవుడు ఎప్పుడు కరెక్టే. ఈ మాట నేను ఎందుకు ఇంతగా దేవుడు దృక్పథము నీ పట్ల నా పట్ల, దేవుడు నన్ను ఎలా చేశాడు, నేను అసలు దేవుడు నన్ను చూస్తున్నట్టుగా నన్ను నేను చూసుకుంటున్నానా అనే విషయం మనకు తెలియకపోతే ఏం జరుగుతుందని పక్కన పెడతా, తెలిస్తే ఖచ్చితంగా మన జీవితంలో మనమే మార్పు తెచ్చుకుంటాం. మా డాడీకి కొన్ని కోట్ల ఆస్తుందంటే నేను ఎలా కొన్ని కోట్ల ఆస్తుందమ్మా నాకు తెలీదు కాబట్టి నార్మల్గా ఉంటా. ఒకవేళ తెలిసిందనుకో నా బిహేవియర్ ఏమైనా మారుతుందా, మార్పు ఉండదా అమ్మా? మారుతుందా? అప్పుడు దాకా ఇక్కడ కూరగాయల కొట్లో కొనుక్కునేవాడిని ఎక్కడికి వెళ్ళి కొంటా, ఆర్గానిక్కి వెళ్తా. కిలో 200-300 చెప్పి ఆర్గానిక్ దగ్గరికి వెళ్తా. ఎందుకని? మన లెవెల్ మారింది. ఇప్పుడు దేవుని దృష్టిలో నీ స్థాయి నా స్థాయి ఏంటో మనకు తెలిస్తే మనం ప్రవర్తించే విధానంలో కూడా మార్పు వస్తుంది, మన సమస్యని చూసే విధానంలో మార్పు వస్తుంది. నా మాట అర్థమైందమ్మా? ముందుకు వెళ్దాం. యేసు ప్రభువారు దేవుడు మరొకసారి చెప్తున్నాను, ఆదామును సృష్టించి నా స్వరూపము నా పోలికలో ఆదామును సృష్టించాను. దాని అర్థం ఏంటంటే నాకున్న అధికారము నాకున్న శక్తి నీకు ఇస్తున్నానయ్యా. నేనెంత పరిశుద్ధున్నో, నేనెంత నీతిమంతున్నో, నేను ఎంత ప్రేమ చూపించేవాడినో నువ్వు కూడా అలాగే ఉంటావు. నేనేంటో నువ్వు అలాగే ఉన్నావు కాబట్టి నేను దేవుణ్ణి, నువ్వు దైవము అనే మాట మాట్లాడుతాడు. అంటే దేవుని పిల్లలు అలాని ఇద్దరు సమానమా అండి? కాదు, కొంచెము తక్కువనిగా చేశాడు. ఆ కొంచెము తక్కువనిగా ఏంటో వెళ్ళే ముందు దేవుడు అధికారం ఇచ్చాడని మీరు చెప్తున్నారు. ఎక్కడ అంటే అదే ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో, లేకపోతే ఇంత మనం చూసినట్టుగా 115వ కీర్తన 16వ వచనంలో దేవుడు చెప్తున్న మాట అంటే ఆకాశము నాది, నేను భూమిని మనుషులకి ఇచ్చాను. ఆదికాండంలో ఇంకో మాట రాసింది, వీళ్ళు ఈ భూమిని ఏలుతారు. 1వ అధ్యాయం 26వ వచనం చదువున్నాను. ఆదికాండం దేవుడు వారిని ఆశీర్వదించెను. ఓకే, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది. నాన్న కాదు 26 చదువునానా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఓకే నరులను చేయుదుము. ఓకే, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, ఓకే, పశువులను, సమస్త భూమిని, భూమి ప్రతి జంతువును ఓకే ఏలుదురు గాకని పలికెను. చాలమ్మా. దేవుడు మనిషిని ఆయన ఎలా ఉన్నాడో ఒక దైవము అన్నట్టుగా కొంచెము తక్కువనిగా మనిషిని చేసి, నేను ఆకాశాన్ని ఏలుతాను, నువ్వు ఈ భూలోకాన్ని ఏలు. ఇది మనిషికి దేవుడిచ్చిన పని. 115వ కీర్తనలో కూడా అదే మాట్లాడుతున్నాం. నేను ఆకాశానికి నేను ప్రభువుని, ఈ భూమిని నేను మీకు ఇస్తున్నాను, దీన్ని మీరు ఏలాలి అని దేవుని ప్రణాళిక. ఆదాముని దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇతను నా సంతానం, నా కొడుకు. రాజు కొడుకు రాజే అవుతాడా లేదమ్మా? దాంట్లో డౌట్ ఏం లేదు కదా. దేవుడు ఆదాముని సృష్టించి ఇతను నా కొడుకు, నేను దేవుణ్ణి అయితే ఇతను దైవము. కొంచెము తేడా ఉంది. ఆ కొంచెం ఏంటి తెలుసా? ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా ఎలాగైనా చూడండి, శాస్త్రవేత్తలు ఇంకా చాలామంది ఆర్కిటెక్ట్స్ ఎవరైనా కానీ ఉన్నదాన్నే ఏదైనా అటు ఇటు మార్చి చేయగలరు తప్ప కొత్తగా ఎవరు ఏది సృష్టించలేరు. ఏం చెప్పానమ్మా? ఎక్కడైనా చూసారా? కొత్తగా ఒక పదార్థాన్ని కనుక్కుంటారు. ఎప్పుడు తెలుసా? 1, 2 కలిపితే 3వది కొత్త పదార్థమే. అవునా కాదమ్మా? మనిషి అది మాత్రమే చేయగలడు తప్ప కొత్తగా మనిషి దేన్ని సృష్టించలేడు. ఇక అది సాధ్యము కాదు. ఎందుకంటే ఒక్కలే సృష్టికర్త. దేవుణ్ణి ఎలోహిం అన్నారు. ఏమన్నారు? ఎలోహిం అంటే క్రియేటర్, సృష్టికర్త. ఆయన తప్ప ఇంకా సృష్టికర్త ఎవరు లేడు. మనిషికి దేవుడు శక్తినిచ్చాడు, ఆయన అధికారం ఇచ్చాడు, ఆయన స్వభావం అంతా ఇచ్చాడు, కానీ 2 విషయాలు ఇవ్వలేదు. మొదటిది
మనిషి దేవుడు ఏది సృష్టించాడో మనిషి ఇంకా కొత్తగా ఏది సృష్టించలేడు. ఇదే తేడా. 2, దేవుడొక్కడే ఆరాధనకి యోగ్యుడు తప్ప ఇంకొక మనిషి వచ్చి ఈ మనిషిని ఆరాధించడానికి అర్హత లేదు. ఈ 2 తేడాలు. దేవుడు, నేను దేవుణ్ణి, మీరు నా బిడ్డలు, మీరు దైవములు అనే మాట మాట్లాడుతున్నారంటే నేను ఏంటో మీరు మొత్తం అదే, దాంట్లో ఏ తేడా లేదు. కానీ కొంచెము తేడా ఏంటంటే నేను సృష్టికర్తని, మీరేది సృష్టించలేరు. ఉన్నదాన్ని మీరు వాడుకోవడమే. నేను సమాప్తమైందని నేను 7వ రోజు రిలాక్స్ అయ్యాను అంటే ఇక కొత్తగా దేవా నువ్వు ఇది చేయడం మర్చిపోయావు అని నువ్వు తయారు చేయాల్సింది ఏమీ లేదు అని మనిషికి చెప్తున్నాడు. 2వది, ఆరాధనకి నేనే యోగ్యుని తప్ప మీరెవ్వరు ఆరాధన తీసుకోవడానికి యోగ్యులు కాదు. ఈ 2 తేడాతో దేవుడు మనిషిని సృష్టించి మీరు నా బిడ్డలు, నా సంతానము, మీరు దైవములు అని మాట్లాడుతున్నాడు. అందుకే అక్కడ రాస్తున్న మాట లేఖనాలు యేసు ప్రభువు చెప్తున్నారు, మీరు దైవములు అని వాక్యం చెప్పట్లేదా? మరి ఎవరయ్యా దైవములు అంటే వాక్యాన్ని ఎరిగిన వారు. ఆదాము దైవమా కాదా? అమ్మా డౌట్ ఉందా? ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా దాని గురించే. ఆయన దైవం ఎలా అయ్యాడు? ఆయన దేవుడు, ఆయన్ని నువ్వు కూడా దేవుడే అని ఎలా పిలుస్తున్నాడు? దేవుడు అంటే దేవుడితో పాటు సమానమైన దేవుడా? ఏదైనా వ్యత్యాసం ఉందా? ఈ 2 విషయాల్లో నేను చెప్పాను. కాబట్టి మీరు దైవములు అనగానే ఇదేదో దైవ దోషణ, పెద్ద పాపం చేస్తున్నాం అనుకోవద్దు. దేవుడికి మనకి తేడా ఉంది. దేవుడికి మనకి ఒక పోలిక కూడా ఉంది. ఆ పోలిక చెప్పాను, తేడా చెప్పాను. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆదాము దేవుని బిడ్డగానే ఉన్నాడా, పడిపోయాడా? దేవుని బిడ్డగా నివసిస్తున్న ఆయన పడిపోయాడు. పడిపోవడానికి కారణం ఏంటి? ఫాస్ట్గా చెప్పాలమ్మా, నేను తొందరగా ముగిస్తాను. ఫాస్ట్గా చెప్పాలి. ఆదాము పడిపోవడానికి కారణం ఏంటి? 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయం. సర్పము. సర్పం అంటే ఏంటమ్మా అని అనుకుంటారు, కానీ అక్కడ వచ్చింది సైతాను పాము రూపంలో వచ్చిందా, ఎలా వచ్చిందో తెలియదు, కానీ పాము అని మనం అనుకుంటున్నాము. దాంట్లో తప్పేం లేదు. పామే సైతాను అని అనుకోవడానికి లేదు. 3వ అధ్యాయము చదువుదమ్మా. చదువునానా? ఓకే 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 సరే. ఏమంది సర్పం తర్వాత? అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవతల వలె ఉందరనియు. చాలమ్మా, స్త్రీ తినేసింది కదమ్మా, తినేసిందా? ఓకే, అక్కడ దేవతల వలె అని ఉందా? దేవతలు అనే మాట దగ్గర ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో దైవములు, గాడ్స్ అని ఉంది. దైవములు అంటే సాతాన్ ఏం చెప్తుందంటే నువ్వు ఈ పండు తింటే నువ్వేమవుతావు అని చెప్తుంది. దేవతలు అనే మాట మరి నేను అందుకే మళ్ళీ కరెక్ట్ చేశాను. దైవములు, మీరు ఈ పండు తింటే మీరేమవుతారు అంటుంది. యేసు ప్రభువారు ఆదాము అవ్వని ఎలా సృష్టించారు అంటే ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? నువ్వు నా బిడ్డవి అంటున్నాడు. దాన్ని ఇంకో మాట ఏమంటున్నాడు దేవుడు? మీరు దైవములు అంటున్నాడు. ఇప్పుడు సాతాను వచ్చి ఏం చెప్తుందంటే నువ్వు ఈ పండు తింటే ఏమవుతావు అని చెప్తుంది. అప్పుడు అవ్వ ఏం చెప్పాలా? అవ్వేం చెప్పాలి? సాతాను వచ్చి నువ్వు ఇది తింటే దేవుళ్ళ మారుతావు అనగానే అవ్వేం చెప్పాలంటే అయితే నువ్వు తినాలి. ఏమనాలి? అయితే నువ్వు తిను అనాలి. ఎందుకని? నేను ఆల్రెడీ దేవుని స్వరూపంలోనే ఉన్నాను. దేవుడు నన్ను దేవుని బిడ్డ, నువ్వు దైవము అంటున్నాడు. నేను కొత్తగా ఇది తిని తెచ్చుకోవాల్సిన అవసరం ఏమిటి? నా దగ్గరికి వచ్చి నువ్వు ఈ పని చేస్తే నీ పేరు అవినాష్ అని అంటారు అన్నాడు అనుకో ఎవరన్నా, నేను ఆ పని చేస్తానమ్మా. ఎందుకని? నా పేరు ఆల్రెడీ అవినాషే. నువ్వు దైవము అనే విషయాన్ని నీకు తెలిస్తే ఆడు చెప్పిన అబద్ధాన్ని నువ్వు నమ్మేదాన్ని కాదు. ఇక లోపం ఎక్కడొచ్చింది? సైతాన్ని చెప్పిందమ్మా. సైతాన్ ఎప్పుడు అబద్ధమే చెప్తా ఉంటుంది. సైతాన్ తప్పడదమ్మా?
అవ్వ తప్పు ఏంటి అమ్మా? ఆ మాట వినడం తప్పు కరెక్టే. ఆ మాట వినడానికి కారణం ఏంటి? ఎస్, దేవుడు ఒకటి చెప్తే అది నమ్మకుండా ఆ స్పృహలోనే లేకుండా ఇప్పుడు నేను దైవముగా మారాలంటే ఇంకేదో చేయాలని చెప్పి ఆ ప్రయత్నం చేసింది. తప్పు అర్థమైందమ్మా? దేవుడు చెప్పిన మాట నమ్మకపోవడం తప్పు. ఇప్పుడు దేవుడి దారి కాకుండా ఇంకొక దారి పట్టుకుంది. ఎలా మారదామని? దేవుడిగా మారదామని. నా మాట అర్థమైందా? అక్కడ పడిపోయింది. ఆదాము అవ్వ దైవములు మీరు నా బిడ్డలయ్యా అని చెప్పిన స్థాయిలోంచి పాపంలోకి పడిపోయారు. దేవునికి మనిషికి దూరము ఏర్పడింది. అరే, నా కొడుకు, నా కూతురు, నా సంతానము, నేనేంటో నాలాగే వీళ్ళు ఉన్నారు, నేనేంటో మొత్తము వీళ్ళకి ఇచ్చాను అనే స్థాయిలోంచి దేవుడికి మనిషికి కనెక్షన్ కట్ అయిపోయింది. ఈరోజు ఆదాము స్థాయి పడిపోయిందని చెప్పి ఇంక అయిపోయిందంతా ఇక మనం ఏం చేయలేము అని అనుకుందామా? దేవుడు ఏమైనా అవకాశం ఇచ్చాడా? ఏంటి అవకాశం? క్షమించి ఏం చేశాడమ్మా? ఎలా క్షమించాడు? ఏం చేశాడు? ఇప్పుడు ఆదాము వలె పడిపోయిన ఎంతమంది రక్షణ పొందుకున్నారు? ఆదాము పడిపోయిన స్థాయిలోనే ఉన్నామా? లైఫ్ ఏమైనా మారిందా? మారి ఎక్కడికి మారింది? అదే అమ్మా, ఆదాము పడిపోయిన స్థాయిలో ఉన్నామా? ఆదాము దేవునితో ఉన్న స్థాయిలోకి వచ్చామా? ఎలా వచ్చాం? అది సిలువ ద్వారా. అయితే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, మొదటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఏంటంటే, యుద్ధం కాదు, మాట అవ్వ లేకపోతే ఆదాము సైతాను మాట్లాడుకున్నారు. ఎవరు ఓడిపోయారు? సాతాను ఓడిపోయాడు. రెండోసారి ఇంకో యుద్ధం జరిగింది. ఆ యుద్ధము యేసయ్య సైతాను ఇద్దరు పోటీ పెట్టుకున్నారు. ఒక పని జరిగింది. ఆ పనిలో దాన్నే సిలువ అంటారు. దాంట్లో చనిపోయినట్టుగా కనిపించింది యేసయ్య, కానీ చనిపోయింది ఎవరు? గెలిచింది ఎవరు? ఇప్పుడు యేసయ్య నేను గెలిచి నా కోసం నేనే చేసుకున్నానయ్యా, నా పాపాల కోసం నేను చచ్చిపోయాను అన్నాడా? ఆయన ఎవరి పాపాల కోసం చనిపోయాడు? ఇప్పుడు ఆ గెలుపు ఎవరిది? ఇప్పుడు యేసయ్య సైతాను మీద గెలిచాడు. ఆ గెలుపు ఎవరికి ఇచ్చాడు? ఆయన పెట్టుకున్నాడా? ఆయన కోసం ఆయన చేశాడా? మనకిచ్చాడు. అంటే నేను ఎవరి మీద గెలిచినట్టు? నేను సాతాను మీద గెలిచాను అంటే దాని ఒక 3 విషయాల ముందు మాట్లాడదాము. యోహాను సువార్త ఎలా గెలిచాము ఏంటి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుంచి 8 వరకు చూద్దాం అమ్మా. యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుంచి 8. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని ఓకే 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 చాలమ్మా చాలు. ఇప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయం 34లో లేఖనములు తెలిసిన వాడు దైవములు అనే మాట ఉందా? వెళ్ళండి 10వ అధ్యాయము 34వ వచనం, 34, 35. ఉందా? ఏమని ఉందమ్మా అక్కడ? ఓకే ఓకే రాయబడి ఉండలేదా? రాసే ఉంది. ఎస్, కానేరదు. చాలమ్మా. దేవుడి వాక్యము ఎవరు ఎరుగుతారో, ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు దైవములు. ఇప్పుడు నా ప్రశ్న ఒకసారి నా వైపు చూడమ్మా. ఎక్కువసేపు మాట్లాడతాను, మీరు జాగ్రత్తగా వినాలా. నువ్వు దైవము, నువ్వు నా కుమారుడివి, దైవము అని ఎవరితో అన్నాడు? యేసుప్రభు దేవుడు ఫస్ట్ ఎవరితో అన్నాడు ఆ మాట? ఆదాము పడిపోయాడా? ఆదాము నా మాట బాగా అర్థం చేసుకోవాలి. ఆదాము దేవుని కుమారుడు అవ్వడానికి, ఆదాముకి జీవము రావడానికి దేవుడు పని చేశాడు. ఏంటి?
జీవాత్మను ఊదాడు. ఆయన నోటిలో గాలి ఊదగానే నరుడు జీవాత్మయను అందా. జీవ నరుడయ్యాడా, జీవ ఆత్మ అయ్యాడా? ఓకే. ఊదాడు అంటే ఏంటమ్మ వెళ్ళింది? గాలేగా. గాలి వెళ్ళింది, కానీ అక్కడ కలిగింది జీవ ఆత్మ. నా మాట అర్థమవుతుందా? ఓకే. తండ్రి అయిన దేవుడు, లేకపోతే దేవుడు మానవుడిని సృష్టించింది, ఆయన నోటి నుంచి గాలి ఊస్తే అతను జీవాత్మ అయ్యాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేటప్పుడు ఏం కనిపించింది అక్కడ? ఏం మనం చూసాం అక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు, ఆత్మ దేవుడు దిగి వస్తున్నప్పుడు అక్కడ పదము రాయబడి ఉంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి ఫాస్ట్గా చదవండి. పెంటెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు ఎస్. అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. ఏమనిపించిందమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు అనే మాట, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఏం కనిపించింది అక్కడ? వేగముగా గాలి. దేవుడు గాలి ఉదితే అక్కడ ఆత్మ దిగి వచ్చిందా? మా నా వైపు చూడాలి. దేవుడు ఆదాంలోకి గాలి ఊదితే అతను జీవాత్మ అయ్యాడా? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఏం కనిపించింది? ఏమొచ్చింది అక్కడ? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మా ప్రతి ఒక్క లేఖనాన్ని మీరు అర్థం చేసుకోవాలా. నేను దేవుని బిడ్డని, దేవుడు నన్ను దైవము అని సమానంగా ఆయనతో కొన్ని విషయాల్లో సమానంగా ఎందుకు చూస్తున్నాడు మనం అర్థం చేసుకోవాలా. 1వ అధ్యాయం 21వ వచనం. 2వ పేతురు. ఏలయనగా ప్రవచనము అంటే లేఖనమమ్మ. ప్రవచనం అంటే ఈ వాక్యము. వాక్యము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా. చాలమ్మా. ఈ లేఖనాలు దేని వల్ల కలిగినాయి అంటే దీంట్లో ఉన్న మాట దేవుని ఆత్మేగా. దేవుని ఆత్మ అంటే దేవుడి నోట్లోంచి వచ్చిన గాలేగా. ఆ రోజు ఆదాముకి జీవము కలిగించింది ఆయన గాలేగా. ఈరోజు రక్షణ మీరు దేన్ని బట్టి పొందుకున్నారు? రక్షణ పొందుకున్న వాళ్ళకి కల్లో ఏమన్నా దేవుడు కనిపించి చెప్పాడా, లేకపోతే ఎక్కడన్నా వాక్యం రక్షణ పొందుకున్నారా? వాక్యం విని రక్షణ పొందుకున్నారా? వాక్యం అంటే ఏంటని చదివాము అక్కడ. ఈ వచనంలో, పేతురు రాసిన వచనంలో వాక్యం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే సాక్షాత్తు ఏంటి? ఎస్, దేవుని నోట్లోంచి వచ్చిన గాలి. ఆదాముని దేవుడు ఎలా సృష్టించాడో ఆ గాలి ద్వారా జీవాత్మ ఎలా పొందుకున్నాడో, ఇప్పుడు దేవుని నోట్లోంచి వచ్చిన గాలి అదే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మే లేఖనాలు. ఈ లేఖనాలు ఎవరైతే విని దేవుని అంగీకరించారో, ఆదాము ఎలాగైతే పుట్టాడో నువ్వు నేను అలా పుట్టినట్టు. నా మాట అర్థం చేసుకోవాలి. ఆదాము పుట్టిన తర్వాత దేవుడు ఆదాముని ఏమని పిలిచాడు? ఇప్పుడే చెప్పా, చాలాసార్లు చెప్తున్నా. దేవుడు ఆదాముని ఏమన్నాడు? అమ్మా ఎవరో చెప్పారు? ఎస్, నా కొడుకు. ఇంకా ఏం చెప్పాడు? ఎస్, ఇంకా దైవము. నువ్వు నా స్వరూపంలో నా పోలికలో ఉన్నావు, నువ్వు దైవము. కొంచెం తక్కువనిగా చేశాను, నేను ఎలా ఉన్నానో నువ్వు అలాగే ఉన్నావు. ఆదాము దేవుని నోటి నుంచి వచ్చిన ఆ జీవ వాయువుని బట్టి జీవాత్మ అయ్యాడు. ఈరోజు నువ్వైనా నేనైనా, ఆదాము ఎప్పుడైతే తప్పు చేశాడో ఆదాము నిజంగా చచ్చిపోయాడమ్మా. మరి వాక్యం చెప్తుంది నువ్వు తిన్న వెంటనే చనిపోతావని. మరి ఆదాము చచ్చిపోలేదుగా, ఆత్మీయంగా చనిపోయాడు. మరి మనం పుట్టి ఉదాహరణకి నేను 20 సంవత్సరాలకి బాప్తీసం తీసుకున్నా, రక్షణ తీసుకున్నా. నేను 20 సంవత్సరాలు బతికినట్ట చనిపోయినట్ట? ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నా. ఎప్పుడైతే రక్షణ పొందుకున్నానో ఆత్మీయంగా బతికాను. మళ్ళీ అర్థం చేసుకోవాలి. ఆదాము ఆత్మీయంగా దేవుడు జీవవాయువు ఉన్నప్పుడు ఆత్మీయంగా బతికాడు. పాపం చేయగానే ఆత్మీయంగా చచ్చిపోయాడు. నేను ఆదాంలోంచి వచ్చాను కాబట్టి పుట్టిన వెంటనే నేను ఆత్మీయంగా చచ్చిపోయిన వాడినే.
కానీ ఎప్పుడైతే రక్షణను నేను అంగీకరించానో నేను ఆత్మీయంగా బతికాను. నా మాట అర్థమైందమ్మా? దేవుడు ఆదాముని నువ్వు నా బిడ్డవి, సేమ్ నేను నువ్వు ఒకటే ఇచ్చాను, కొద్దిగా తేడా తప్ప, నువ్వు నా బిడ్డవి, నువ్వు దైవము అని ఎలాగైతే అన్నాడో, ఎవరైతే లేఖనము యోహాను సువార్తలో యేసుప్రభువు వారు చెప్తున్నారు, లేఖనములు ఎరిగిన వాళ్ళు దైవములు. లేఖనం అంటే ఇక్కడున్న లేఖనము, ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే సాక్షాత్తు ఆయన నోట్లోంచి వచ్చిన వాయువు, దాని ద్వారా ఇవి రాయబడి. ఇది ఎవరైతే అంగీకరించి యేసయ్య దేవుడు అని ఒప్పుకుంటారో వాళ్ళు తిరిగి ఆత్మీయంగా జన్మించినట్టు, వాళ్ళతో దేవుడు ఈరోజు అలా ఆత్మీయంగా జన్మించి రక్షణ అనుభవంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేవుడు చెప్తున్న మాట ఏంటే, అమ్మా నువ్వు నా బిడ్డవి, నిన్ను నేను దైవము అనే సమానంగా చూస్తున్నాను. దైవం అనగా నీకు నాకు కొంచెమే తేడా. నువ్వు నా బిడ్డవి, మీరు దైవములు, సర్వోన్నతిని కుమారులు. 82వ కీర్తన 82వ కీర్తన 6వ అధ్యాయం 6వ వచనం చదువునాన్న ఫాస్ట్గా. ఆ మాట బాగా మన మనసులో పెట్టుకోవాలి. మీరు దైవములనియు, చాలమ్మా, మీరు రక్షణ పొందుకున్న వాళ్ళు ఎవరని చెప్తున్నారు? దైవములు, సర్వోన్నతిని కుమారులు. సర్వోన్నతులు అంటే ఎవరమ్మా? దేవుడు. వాళ్ళ కుమారులు, మీరు దైవములు. ఈ రెండు మాటలు రక్షణ పొందుకున్న ప్రతి వారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడంటే, నేను ప్రియ కుమారుణ్ణి, ప్రియ కుమార్తెని. కొద్దిగా విషయాల్లో తక్కువ తప్ప దేవుడు నన్ను ఆయన ఎలా ఉన్నాడో ఎగ్జాక్ట్లీ నన్ను అలాగే చేశాడు. ఆయనలో ఏ శక్తి ఉందో నాకు అదే శక్తి ఇచ్చాడు. ఆయనకి ఏ అధికారం ఉందో నాకు అధికారం ఇచ్చాడు. ఆయనలో ఎంత పరిశుద్ధత ఉందో ఆయన యేసు ప్రభువు ద్వారా నాకు ఆ పరిశుద్ధి ఇచ్చాడు. ఆయన ఎంత నీతిమంతుడో నాకు ఆ నీతినిచ్చాడు. ఆయన ఎంత జ్ఞానము కలిగిన వాడో నాకు అంత నీతినిచ్చాడు, అంత జ్ఞానం నాకు ఇచ్చాడు. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఈరోజు టైటిల్ చెప్తాను, ఈరోజు వాక్యం ఒక టైటిల్ చెప్తాను. ఎవరైనా చెప్పగలరా ఈరోజు వాక్యం? అమ్మా, నేను దేవుని కుమారుణ్ణు. ఈరోజు మనం ఆ ఆలోచనతో నింపుకొని వెళ్ళగలిగితే మన జీవితంలో మన పరిస్థితిని చూసే విధానం మారుతుంది. ఇప్పుడు నేను అవకాశం వచ్చింది, ఒక మాట చెప్తున్నాను. దేవుడు సార్వభౌముడు అనండి ఒకసారి. అంటే నాకు నాలుక అంత ఈజీగా తిరగదు కాబట్టి మిమ్మల్ని చెక్ చేశా. ఓకే, సార్వభౌమత్వం అంటే ఏంటమ్మా? అంతా ఆయన కంట్రోల్లో ఉంచుకున్నవాడు. ఓకే, చాలామంది ఎన్ని తలచినా ఏది అడిగినా అనే పాట ఉందా? ఆ పాట రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు రకాల్లో దేవుని దృక్పథం ఏంటో మీరు చెప్పండి. మొదటిది, మేము ఏం చేసినా కానీ ఆయన ఏం చేయాలను, మేము ఎంత ప్రయత్నించినా ఎంత చేసినా కూడా ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడు, ఆయనే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇది మొదటిది. రెండోది, నా జీవితంలో ఎంత కష్టం ఏదైనా కనిపించని నా దేవుడు నన్ను ఇక్కడి నుంచి తప్పించి ఖచ్చితంగా పరలోక రాజ్యం చేరుస్తాడు. ఏదేమైనా జరగని నా దేవుడు చేతిలో అంతా కంట్రోల్లో ఉంది, నన్ను ఖచ్చితంగా పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. ఇది రెండోది. దీంట్లో ఏది తీసుకోవచ్చు? చాలామంది ఎలా బతుకుతారు, ఎలా అంటే మేమేం ప్రయత్నం చేసినా అండి దేవుడే చేయాలనుకున్నా చేసుకెళ్తాడులేండి. నిరీక్షణ లేని నిరుత్సాహంగా ఏదో ఆయన చేసుకుంటే వెళ్ళిపోతాడులేండి. మనం ఎంత ప్రయత్నించినా ఆయన ఒక నియంతలాగా, ఒక మూర్ఖుడిలాగా ఇక మా గురించి ఏం పట్టించుకోడండి, ఆయన చేసుకోవాల్సింది ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు అన్నట్టుగా చాలామంది ఆలోచిస్తారు. అది సరైన భక్తి కాదు. నీ దేవుడు ఏంటో నీకు అర్థం కాలేని స్థితి. నిజంగా అర్థమైందా? ఆయన అంతటా కంట్రోల్లో ఉన్నవాడు అనే విషయం ఎలా అర్థం అవుతుందంటే, ఏది జరుగుతున్నా కూడా దేవుడు నన్ను శిక్షించైనా, నన్ను కష్టంలోకి నన్ను పంపించి నన్ను వంచి సరిచేసైనా ఖచ్చితంగా పరలోక రాజ్యం తీసుకువెళ్తాడు. ఆయన సార్వభౌమత్వానికి పునాది ఒకటి ఉందమ్మా, ఆయన ప్రేమ. మనం తప్పు చేస్తున్నా నీ ఇష్టం వెళ్ళిపో అన్నాడు అనుకో, ఆయనకి ప్రేమ ఉన్నట్ట ఏమ్మా? ఒకరికి అర్థమైందా? ఒకలే చెప్పాలనుకున్నారా? తప్పు చేస్తుంటే యాకోబు ఏశావు గురించి ఒకసారి మాట్లాడుకున్నాం, మన ఇంట్లోనే మాట్లాడుకున్నాం. యాకోబుని ప్రేమించను, ఏశావుని ద్వేషించను అని ఉంది. ఆ రెంట్లకి తేడా ఏంటమ్మా? నా వైపు చూడాలా. యాకోబుని ప్రేమించను, ఏశావుని ద్వేషించను అని దేవుడు చెప్పాడు. కానీ నిజాన్ని చూస్తే ఏశావుకి ఎక్కడా కొదువులేదు. యాకోబు వచ్చి, అయ్యా నువ్వు ఆస్తి తీసుకో అంటే, బాబు దేవుడు నాకు అంత సమృద్ధి ఇచ్చాడు అని చెప్పాడు.
మరి ఏశావుని ద్వేషించినందుకు ఏశావుకి ఏమైనా నష్టం జరిగిందంటే జరిగిన నష్టం ఏంటి తెలుసా? ఏశావు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంటే వదిలేశాడు. కానీ యాకోబును ప్రేమించాను అనే మాటకి పాప 20 సంవత్సరాలు రోజు కొడతానే ఉన్నాడు. తేడా అర్థమైందమ్మా? దేవుడు ప్రేమిస్తే సరి చేస్తాడు. ఈరోజు యాకోబు గురించి మనం నేర్చుకుంటున్నాం, కానీ ఏశావు గురించి నేర్చుకుంటున్నామా? దేవుడు ఒక మనిషిని నువ్వు నా మాట విను ఎందుకు అంటాడంటే అది ఆయన నియంతలాగా పరిపాలించడం కాదు. అమ్మా, నువ్వు అది కాకుండా వేరే దారిలోకి వెళ్తే అది నీకు మంచిది కాదు. నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను ఒక బౌండరీలో, ఒక లిమిట్లో పెడుతున్నాను. నిన్ను బలవంతంగా ఒక దాంట్లో ఉంచడానికి ఎందుకు ప్రయత్నిస్తానంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంతేగాని నిన్ను బలవంతంగా ఈ పని చేయించాలని నా ఉద్దేశం కాదు. నేనేమి నియంత్రణ కాదు, నిన్ను ప్రేమించేవాడిని, నీ తండ్రిని, నిన్ను నా పోలికలో చేసుకున్నాను కాబట్టి నీకు ఏది మంచో అది మాత్రమే చేస్తాను. దేవుడు సార్వభౌమత్వాన్ని ఆయనకి ఇష్టం వచ్చి ఆయన చేసుకుంటాడు అనుకోవద్దు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నాకు కావాల్సింది సరిగ్గా చేస్తాడు. నా ఆత్మీయ తండ్రి ఎప్పుడు ఈ మాట చెప్తాడు. మనకేం కావాలో మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. మనకి ఎవరు వస్తే ఎవరు ఉంటే కరెక్ట్గా ఉంటుందో మన జీవితం మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన కోసం, ఆయన చిత్తం కోసం వెయిట్ చేద్దాం. సరే, మనం ముందుకు వెళ్దాం. రక్షణ పొందుకున్న వాళ్ళు దేవుడు వాళ్ళని ఎలా చూస్తున్నాడు? దేవుని కుమారులు, దైవములు. ఈరోజు టైటిల్ అదే, నీవు దేవుని సంతానము. ఏంటది? సంతానం అన్నానా, సంతానములు అన్నానా? రక్షకుడికి సొంత రక్షకుడికి తేడా ఉందా? తేడా ఉందమ్మా? తేడా ఉందా లేదా? సీఎం గారు రాష్ట్రానికి సీఎమ్మా, నా ఒకటికే సీఎమ్మా? నేను ఒప్పుకోకపోయినా ఆయన మాత్రం సీఎంఏ. నేను ఓటు వేయలేదండి, నాకు ఇష్టం లేదండి అని కుదురుతుందా? ఆయన అందరికీ సీఎం, నాకు కూడా సీఎంఏ. కానీ యేసయ్య అందరి కోసం వచ్చాడా? కానీ నేను అంగీకరించనండి, కానీ నాకు మాత్రం రక్షణ ఇచ్చేసాడంటే కుదురుతుందా? అక్కడ రాజకీయాల్లో చూస్తే నువ్వు ఒప్పుకోకపోయినా ఆయనే నీకు సీఎం. కానీ యేసయ్య దగ్గర అలా కాదు. నువ్వు రక్షకుడు అని నేను ఒప్పుకుంటే ఆయన నా ఒక్కడి కోసమే, అంటే ఆయన సిలువలోకి ఎక్కుతున్నప్పుడు నేను ఆయన మనసులో ఉన్నాను. ఆయన ఏదో అందరి కోసం నేను సిలువ ఎక్కుతున్నాను కాదు. ఆయన ఎవరైతే అంగీకరిస్తున్నారో ఆయన సిలువ ఎక్కుతున్నప్పుడు అవినాష్ ఆయన మనసులో ఉన్నాడు. నా జీవితంలో ప్రతి సమస్యకి సిలువలో జవాబు ఇవ్వడానికి ఆయన సిలువ ఎక్కాడు. రక్షకుడికి సొంత రక్షకుడికి తేడా అది. సొంతం అంటే నా కోసం చనిపోయాడు. నా సమస్యకి నేను పాపం నుంచి బయటకు వచ్చి పరలోక రాజ్యం వెళ్ళడానికి, ఆ పాపము ద్వారా వస్తున్న సమస్యల నుంచి నేను బయటికి రావడానికి నా కోసము నా యేసయ్య చనిపోయాడు. అలా ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళ గురించి దేవుడు చెప్తున్న మాట, నీవు నా సంతానము, నువ్వు నా కొడుకువి, నిన్ను దైవము అని నేను పిలుస్తున్నాను. మరి దైవము అని అనుకుని ఇంటికి వెళ్ళిపోదామమ్మా? ఏమైనా ఉంటాయా? దానివల్ల బెనిఫిట్ ఏమైనా ఉంటుందా? మనుషులం కదా, బెనిఫిట్ ఏదో ఉండాలిగా. నువ్వు నన్ను సృష్టించావయ్యా, నువ్వు దైవం నాకు పేరు పెట్టేశావు, నువ్వు దేవుని కుమారుని నాకు పేరు పెట్టేశావు, మరి నాకేంటి లాభం? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ చాలమ్మా. దేవుని ఆత్మ ద్వారా, అంటే ఎవరైతే యేసయ్యను అంగీకరించి దేవుని ఆత్మ ద్వారా ఒప్పింపబడ్డారో వాళ్ళని దేవుడు ఏం పిలుస్తున్నాడు? కుమారులు. మీరు దైవములు. నేను ఎలా ఉన్నానో మీరు అలాగే ఉన్నారు, కొంచెము తక్కువ. సరే, మొదటగా నేను రక్షణ పొందుకున్నాను, నేను దేవుని కుమారుని అయ్యాను, దేవుడు నన్ను దైవము అంటున్నాడు, నాకేంటి లాభము? మొదటి లాభము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. దేవుని కుమారుని యందు ఓకే, తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన ఓకే నమ్మలేదు గనుక ఓకే ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు చాలమ్మా. రక్షణ పొందుకున్న వాళ్ళు దేవుని కుమారులు. వాళ్ళకి దేవుడు ఏమిచ్చాడంట? నిత్య జీవముకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కుక్క పిల్లకి ఏం పుట్టిందమ్మా? కుక్కకి ఏం పుట్టింది? కుక్క పిల్లకి అది కుక్కే అన్న విషయం దానికి ఎలా తెలుసు?
ఎవరు చెప్పారు? కుక్క పిల్ల పుట్టింది కదమ్మా, పెద్ద అయింది, నేను కుక్కనే అని దానికి ఎవరు చెప్పారు? దానికి ఎలా తెలుసు అమ్మా? ఎవరు ఏది చెప్పారు దానికి? అదే ఆ స్వరూపంలో ఉంటుంది కాబట్టి. అమ్మ, కుక్కలకి బుద్ధి లేదు, కుక్కలకి జంతువులకి దేనికి బుద్ధి లేదు. అంటే పోలిక చూసుకొని ఇది అది అనుకునేది ఇంగిత జ్ఞానం, కానీ పోలిక లేదు, లేకపోతే బుద్ధి వాటికి లేదు. మరి ఏంటి? సరే, ఈ మాటే తీసుకుందాం, పోలిక. కానీ స్పష్టంగా ఓ మాట చెప్తున్నాడు. 10వ వచనంలో ఏముందమ్మా? దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడంట. ఏ సాక్ష్యము? ఉంటే ఏమైంది? యేసయ్య నాలో ఉన్నాడమ్మా, నా వైపు చూడండి. యేసయ్య యందు విశ్వాసం ఉంచిన వాడు తనలోనే ఒక సాక్ష్యం కలిగి ఉన్నాడంట. కుక్క పిల్ల పుట్టింది కదా, అది కుక్క అని ఎలా తెలిసిందంటే దాంట్లోనే ఒక సాక్ష్యం ఉంది, దాంట్లోనే ఒక సాక్ష్యం ఉంది. ఇక అది కాకుండా వేరేది, అది ఎవరన్నా వచ్చి నువ్వు కుక్క పిల్లవు కాదు పంది పిల్లవు అని చెప్పినా అది నమ్మదు. నా మాట అర్థమవుతుందమ్మా? దాని లోపలే ఒక సాక్ష్యం కలిగి ఉంది. అదే మాట ఇక్కడ రాసినాడు. దేవుని కుమారు యందు ఎవరైతే విశ్వసించారో వారిలోనే ఒక సాక్ష్యం కలిగి ఉన్నారు. ఏ సాక్ష్యం అది? ఎవరు ఆ మాట చెప్పింది? నేను సర్వోన్నతుని కుమారుణ్ణి అనే సాక్ష్యము రక్షణ పొందుకున్న వాళ్ళలోనే ఉన్నది. మనలో ఉందా? మరి లేకపోతే ఎక్కడ తప్పు? వాక్యం తప్ప అమ్మా? రక్షణలో తప్ప? యేసు రక్తం లేని లోపం ఉందా? కానీ లోపం ఎక్కడ తెలుసా? అవ్వ ఏ తప్పు అయితే చేసిందో మనదే తప్పు. ఏంటి ఆ తప్పు? నమ్మడం లేదు. ఎప్పుడో బాప్తీసం తీసుకున్న మునిగినప్పుడు చెప్పారు నాకెవరో, నువ్వు దేవుని కుమారుడు అని. మళ్ళీ ఇప్పుడు దాకా నాకు గుర్తులేదు. ఏం లేదు, మళ్ళీ ఇప్పుడు దాకా నేను దేవుని కుమారుణ్ణి, ఆయన నాకు స్థాయి ఇచ్చాడు, నాలో ఆయన బీజము పెట్టాడు అనే విషయం మనకు అర్థం కాల. అర్థమైనా దాన్ని మర్చిపోయాం. అవ్వ ఎలాగైతే మర్చిపోవడం వల్ల మోసపరచబడిందో, సైతాను చేసే అతిపెద్ద మోసం ఏంటంటే క్రీస్తులో మన స్థాయి ఏంటో మనల్ని మర్చిపోయేలా చేస్తే చాలు. మనల్ని ఆడేం ఆపాల్సిన అవసరంలా. మనం మర్చిపోతే మనమే ఆగిపోతాం. ఏమ్మా, పరిగెత్తేవాడికి పరిగెడుతున్నాడమ్మా ఒకడు గెలవాలని. డెస్టినేషన్ ఉందో కిలోమీటర్ ఉంది, ఆ కిలోమీటర్ని తీసేసి 10 కిలోమీటర్ అవతల పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ కాళ్ళ మీద కొడితే ఆడే పడిపోతాడు. వాడు వెళ్ళాల్సిన గమ్యాన్ని మార్చాల్సిన అవసరంలా, కాళ్ళ మీద కొడితే వాడే పడిపోతాడు, వాడే గమ్యానికి వెళ్ళకుండా ఆగిపోతాడు. నా భాష అర్థమవుతుందమ్మా? సరే, ఈ మాట ఏం చెప్తుందంటే ఆ సాక్ష్యం ఏదనగా దేవుణ్ణి అంగీకరించిన వాడు, యేసు ప్రభు వారిని అంగీకరించిన వారిలో ఒక సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకి నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. ఇప్పుడు నేను దేవుని కుమారుని అయ్యానందుకు దేవుడు నాకు ఇచ్చిన మొదటి బెనిఫిట్ ఏంటి? ఎవరు చెప్పారు? అది నిత్య జీవం. ఆ మాట అర్థమైందా? నిత్య జీవం ఖచ్చితంగా మీకుందా? డౌట్ ఏమైనా ఉందా? ఉందని గ్యారంటీ ఏంటి? ఎలా చెప్తావు? నాకు ప్రూఫ్ చూపించు అంటే ఎవరైనా చూపించగలరా? అది ప్రూఫ్లు ఏమవసరంలా. నేను దేవుని కుమారుణ్ణి, నాకు నిత్య జీవము యేసయ్య ద్వారా ఉంది అని నా మనస్సాక్షిలో సాక్ష్యం ఉంది. ఇక నీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ సాక్ష్యం లేకపోతే ఎంత ప్రయత్నించినా కూడా వృధానే. ఎందుకంటే నేను రక్షణ పొందుకున్నాను, ఇక నా మీద దేవుడే అధికారి, సైతానికి నా మీద అధికారము లేదు అని నువ్వు గుర్తించకపోతే నువ్వు ఆటోమేటిక్గా సైతాను బంధకాల్లో ఉన్నట్టే. నన్ను వచ్చి మీ ఇల్లు ఎక్కడ అంటే నేను ఈ ఇంటి అడ్రస్ చెప్పాలి. ఈ ఇంటి అడ్రస్లో నేను ఉండట్లేదు అన్నాను అనుకో, నేను ఎక్కడ ఉన్నట్టు? ఇక్కడ కాకుండా వేరే ఎక్కడ ఉన్నట్టేగా. నేను రక్షణ పొందుకున్నాననే విషయం నాకు అర్థం కాలేదనుకో, నేను ఎవరి బంధకంలో ఉన్నట్టు? సింపుల్. దీనికి నేను రక్షణ పొందుకున్నానండి, సైతాన్ నన్ను అలాగే చూస్తాడు కానీ నేను మాత్రం దాన్ని పలకను అంటే చెల్లదు. వాక్యము నిర్ధకము కాదు. వాక్యము నిలబడేది ఈ పని వల్ల. హృదయంలో నమ్మి నోటితో పలకాల. ఎవరైతే ఈ సాక్ష్యము వాళ్ళు కలిగి ఉంటుందో నాకు నిత్య జీవం ఉందని, వాళ్ళు మాత్రమే నేను దేవుడి కుమారుడిగా దేవుడు మనకేమిచ్చాడో ఆ నిత్య జీవానికి వెళ్ళగలం. నేను ఈ మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. సరే, దానికి ముందు
ఇంకొక మాట మాట్లాడతాను. నిత్య జీవం అంటే మనం బతుకుంటామా చనిపోతామా? యేసు ప్రభు వారు చాలామంది ఈ ప్రశ్న అడుగుతారు. ఆదాము పాపం చేయడం వల్ల చనిపోయాడండి, కాబట్టి మరి ఇప్పుడు యేసే వల్ల నా పాపం పోయింది కాబట్టి మళ్ళీ నేను అసలు చనిపోకుండా బతకాలి కదా జీవితకాలం అంతా. ఆదాము ఎలా చనిపోయాడమ్మా? శారీరకంగానా ఆత్మీయంగానా? కదా. ఇప్పుడు యేసే ద్వారా పుట్టినవాడు, ఆత్మ మూలంగా పుట్టినవాడు ఆత్మే అన్నాడా లేకపోతే శరీరం అన్నారా? అంటే యేసు ప్రభు వారిని అంగీకరించిన వెంటనే మన ఆత్మ వెలిగింపబడింది. నిత్య జీవం వరకు ఈ ఆత్మే వెళ్తుంది. మన శరీరము కాలిపోవచ్చు, శరీరము పాతి పెట్టబడచ్చు, కానీ ఆత్మ మాత్రము దేవుని దగ్గరికి అలాగే వెళ్తుంది. దీనికి నిదర్శనము యేసు ప్రభు వారు చనిపోయారా అమ్మా? యేసు ప్రభు వారు చనిపోయారా? ఎస్. యేసుని అంగీకరించిన వాళ్ళు శారీరకంగా కొన్ని సంవత్సరాల ఇంత దగ్గర చనిపోవచ్చు, కానీ ఆత్మీయంగా ఆయన బతికే ఉంటారు. యేసు ప్రభు వారు చనిపోయి 3 రోజుల తర్వాత చనిపోయి తిరిగి లేచాడు కాదు, ఆయన శరీరం చనిపోయింది, ఆయన ఆత్మ బతికే ఉంది. అందుకే చెరలోకి వెళ్ళి చెరలో ఉన్న వాళ్ళని సైతము 3 రోజులు వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళని పరదేశంలో పెట్టాడు. ఆయన ఆత్మ నశించిపోలేదు, ఆయన శరీరం వదిలేశాడు. ఆ పాపాన్ని గురించి ఆ పాపాన్ని ఆయన శరీరం మీద వేసుకున్నాడు కాబట్టి ఆ శరీరం శిక్షించబడింది, కానీ ఆయన ఆత్మ బతికే ఉంది, ఆయన ఎక్కడ చనిపోలేదు. అదే అనుభవం మనకి జరుగుతుంది. మన శరీరం చనిపోద్ది, కానీ ఇక్కడ ఎవరైతే రక్షణ పొందుకున్నారో ఆ రోజు నుంచి శాశ్వత జీవానికి మన ప్రయాణము మొదలయ్యింది. శరీరం ఒకరోజు చనిపోతుంది, కానీ ఆత్మ అడ్రస్ మారుతుంది. ఒక దైవజనుడు ఇలా చెప్పాడు ఆయన చనిపోతున్నప్పుడు. ఆ పేరు కూడా గొప్ప, ఆయన పెద్ద, ఆయన ప్రపంచంలోనే స్వార్థికుడు, గొప్ప స్వార్థికుడు ఆయన పేరు బిల్లీ గ్రహాం. ఆయన ఏం మాట్లాడంటే, ఐఎమ్ ప్రమోటింగ్, నేను ఇక్కడున్నా, నాకు ప్రమోషన్ వచ్చింది, ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు నా ప్రమోషన్ వచ్చి నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఇంతకుముందు నా ఆత్మ ఇక్కడ ఉంది భూలోకంలో, ఇప్పుడు నాకు ప్రమోషన్ వచ్చింది. అందుకనే ప్రమోటెడ్ టు గ్లోరీ అనే మాట మాట్లాడతారు. అంటే ఆయన ఇంకో మాట అన్నారు, నా అడ్రస్ మారింది. బిల్లీ గ్రహం ఒక అడ్రస్ మారుతుంది. ఇన్ని రోజులు భూమి మీద అడ్రస్, ఇప్పుడు అడ్రస్ ఎక్కడుంది? ఆయనేం చచ్చిపోవాలా, అడ్రస్ మారింది అంతే. నా మాట అర్థమవుతుందమ్మా? నిత్య జీవం అనగానే ఎలాగో చచ్చిపోతాం కాదు, నిరీక్షణ. శరీరం ఒకటే కృషించిపోతుంది, శరీరం ఒకటే చనిపోతుంది, కానీ నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించి వెలిగించబడ్డావో ఆ రోజు నుంచి పరలోక రాజ్యానికి, అప్పుడు దాకా నరకానికి పరిగెడుతున్న నీ ఆత్మ ఉన్న పాటున ఆ క్షణం నుంచి పరలోక రాజ్యం వైపు పరిగెడుతుంది. తర్వాత వెళ్దాం. ఇంకో బెనిఫిట్ ఏమైనా ఉందంటారమ్మా? యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. ఫాస్ట్గా నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. చాలమ్మా, ఇక్కడ చిన్న విషయం చెప్పి ముందుకు వెళ్తాను. మా డాడీ పేరు ప్రభుదాస్, నా పేరు అవినాష్. మా డాడీ పేరు ప్రభుదాస్, మా తాతయ్య పేరు కబీర్ దాస్. అమ్మా విన్నారా? నిజంగానే పేర్లు అయ్యి. మా తాతయ్య కాస్తుంటే నాకు వస్తుందా? ఎందుకు రాదమ్మా? డౌట్ ఏమైనా ఉందా? ఏం లేదు కదా. మీరు గవర్నమెంట్ పెట్టిన రూల్స్ మార్చమాకండి. తాతయ్య ఆస్తి మనకు వస్తుందా రాదా? నేను శారీరకంగా పుట్టాను కాబట్టి మా తాతయ్య కబీర్దాస్ గారు, ఆయన ఆస్తి అంతా నాకు వస్తుంది. నేను రెండోసారి పుట్టా, తిరిగి జన్మించా, రెండోసారి పుట్టాలిగా పరలోక రాజ్యం వెళ్ళాలంటే. ఇప్పుడు నేను ఎవరి ద్వారా పుట్టా అమ్మా? సరే, ఇక్కడ ఒక మాట ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఫాస్ట్గా చదువున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. చాలమ్మా, చాలు. రక్షణ పొందుకున్న వారి గురించి మాట్లాడుతున్నారు. రక్షణ పొందుకున్నవాడు ఎలా పుట్టారంట? అక్కడ ఒక మాట రాస్తుంది, అక్షయ బీజము. క్షయము అంటే పాడైపోయేది, నశించిపోయేది. ఉదాహరణకి మనం బిర్యానీ వండామమ్మా, క్షయమా అక్షయమా? ఇది అమ్మా అంటే ఏమవుతుంది? అక్షయం అంటే
పాడవుంది. బీజము అనే మాటకి అర్థం చేసుకుందాం. వివాహ బంధంలోకి వెళ్తే పురుషుడు స్త్రీ కలిసిన తర్వాత ఇద్దరిలోంచి ఒక్కొక్క అణువు బయటకు వచ్చి ఒక బేబీగా ఫామ్ అవుతుంది. అదేగా, దాన్నే బీజం అంటున్నారు. ఇప్పుడు నేను నా తండ్రి బీజము ద్వారా పుట్టాను కాబట్టి నా మొదటి పుట్టిక నా తండ్రి బీజం నుంచి వచ్చింది. మా తాతకి ఏ ఆస్తి ఉందో ఆస్తి అంతా నాది. తిరిగి జన్మించినప్పుడు వాక్యమును అక్షయ బీజము, వాక్యమును అక్షయ బీజము అంటే మనిషి పుట్టడానికి మగవాడి నుంచి ఏదైతే అవసరమో ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నా అంటే వాక్యం అనే అక్షయ బీజము అలాంటిదే ఇది అని చెప్తున్నారు. నేను రెండోసారి అలా పుట్టానా లేదా? రక్షణ పొందుకున్నాను కాబట్టి పుట్టినట్టేగా. మరి మా తాత ఇంతకుముందున్న శారీరకంగా ఉన్న తాతే అవుతాడా, తాత మారుతాడా? ఆత్మ మూలం శారీరకంగా పుట్టినప్పుడు మా తాత శారీరకంగా, మా తాత ఆత్మ మూలంగా పుట్టాను. ఇప్పుడు నేను ఆత్మ మూలంగా పుట్టినవాడు ఆత్మే. మరి మా తాత ఎవరు అవుతారు అమ్మా? అబ్రహాం గారు అవుతారు. ఎందుకు తెలుసా? ఆత్మీయంగా పుట్టిన వాళ్ళందరికీ దేవుడు ఎవరి దగ్గర నుంచి వాగ్దానం ఇచ్చాడంటే అబ్రహాం దగ్గర నుంచి ఇచ్చాడు వాగ్దానం. నా మాట అర్థమవుతుందమ్మా? ఆదామును ఆశ్రయించాడు, ఆదాం పడిపోయాడు. మళ్ళీ అటువంటి ఆశీర్వాదం ఎవరి దగ్గర నుంచి మొదలైందంటే అబ్రహాం దగ్గర నుంచే మొదలైంది. మరి అబ్రహాం మీద ఉన్న ఆశీర్వాదము మా తాత ఆశీర్వాదం నాకు వస్తుందా రాదా? డౌటే ఉందా దాంట్లో? ఎప్పుడు వస్తుంది? రెండోసారి ఆత్మ మూలంగా ఎవరైతే పుడతారో ఆత్మానుసారంగా దీవెనలు ఎవరికైతే ఇచ్చారో అబ్రహాం నుంచేగా మనంతా వచ్చింది. విశ్వాసులకు తండ్రి ఎవరు? విశ్వాసి అంటే ఎవరు? నేనే. ఇప్పుడు నా తండ్రి ఎవరు? తండ్రి అనే మాట ఎందుకు అంటున్నారంటే వంశావళిలో, మత్తయి సువార్తలో వంశావళి ఉందా? అక్కడ ఈయనకి ఆయన పుట్టాడు, ఆయనకి ఆయన పుట్టాడు అన్నారు. కానీ మధ్యలో చాలా తరాలు ఉన్నాయి. కానీ తండ్రిలాగా ఎందుకు రాశారంటే ఇశ్రాయేలీలు హెబ్రూ కల్చర్లో తాత అనే మాట లేదు. తండ్రి తర్వాత ఎంత పెద్ద ముత్తాత అయినా కూడా తండ్రే. నా మాట అర్థమైందమ్మా? ఇప్పుడు అబ్రహాము నా ముత్తాత కానీ వాక్యానుసారంగా హీబ్రూ కల్చర్ ప్రకారంగా ఇక్కడ రాయబడింది కాబట్టి ఆయన తండ్రి. ఆయన ఆస్తి ఏముందో ఆత్మ ద్వారా పుట్టిన నీకు నాకు ఆయన ఆస్తి ఏదైతే ఉందో, ఆయన ఆశీర్వాదం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నీకు నాకు వస్తుంది. ఇంకా ముందుకు వెళ్దాం. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మా ఫాస్ట్గా తీయాలి. ఒక్కరు తీసిన చదివేయండి, మిగిలిన వాళ్ళు రాసుకోండి. మరణము ఓకే 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 చాలమ్మా చాలు. నా వైపు చూడమ్మా. ఆదాము ఒకటి తప్పు చేశాడా? ఆ తప్పు మానవులందరి మీదకి వచ్చిందా? ఆదాము కుటుంబంతో ఆగిపోయిందా? అందుకే నేను పుట్టిన వెంటనే పాపిగానే పన్నెగంచబడ్డా. ఇప్పుడు ఆఖరి ఆదామని ఏసే వచ్చాడు. ఏసే వల్ల రక్షణ కలిగింది. ఆ రక్షణ ఆయనే ఉంచుకున్నాడా? ఆయన్ని అంగీకరించిన ఆయన ద్వారా ఎవరైతే పుడతారో అందరికీ వస్తుందా? సింపుల్గా అర్థం చేసుకోండి. ఆదాము పాపం చేశాడు. ఆదాములోంచి బయటకు వచ్చిన వాళ్ళంతా పాపాలుగానే కన్సిడర్ చేయబడ్డారు. అవునా? యేసయ్య పాపాన్ని జయించి నీతిమంతుడిగా బయటకు వచ్చాడు, పునరుద్ధరణ అయ్యాడు. ఇప్పుడు యేసయ్యని ఎవరైతే అంగీకరిస్తారో యేసయ్య ద్వారా వాక్యము ద్వారా పుట్టిన వాళ్ళంతా పాపాన్ని జయించే వాళ్ళే అవుతారుగా. అక్కడ రాస్తున్న మాట అది. ఆదాము నుంచి వచ్చిన పాపము యేసయ్య ద్వారా ఆదాముకి పుట్టిన వాళ్ళ మీద పాపం ఉంటే ఇప్పుడు యేసయ్య ద్వారా ఎవరైతే తిరిగి జన్మించారో వాళ్ళ మీద పాపం ఉండదు. వాళ్ళు నీతిమంతులు అనే మాట మాట్లాడుతున్నారు. ఇది మొదటిది. నేను దేవుని కుమారుణ్ణి, దైవము అని దేవుడు నన్ను అంటున్నాడంటే దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే నేను నా శరీరం చనిపోతుంది కానీ నేను పరలోక రాజ్యంలో శాశ్వతంగా జీవిస్తాను. మొదటిది. రెండోది దైవిక నీతి ఇచ్చాడు. ఏమిచ్చాడమ్మా? దైవిక నీతి అంటే దేవుడు మనకి నీతి ఇచ్చాడా లేదా? ఆ వచనం చెప్పండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. దేవుని నీతి అంటే ఏంటో మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు చాలమ్మా చదువు సారీ నా చదువు ఓకే చాలమ్మా మళ్ళీ చదువు ఫస్ట్ నుంచి. ఎందుకనగా
మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు. చాలమ్మా, అవి చూడండి. ఇంకా యేసు ప్రభువారు దేవుని నీతి, నా వైపు చూడండి. యేసయ్య దేవుడు నీతిని ఒక శరీరం ఆకారంలో పెడితే అది యేసయ్య. యేసయ్య మనం అంగీకరించాం. ఇప్పుడు యేసయ్య ఎక్కడ ఉన్నాడు? నాలో ఉన్నాడు, నేను యేసయ్యలో ఉన్నా. ఇప్పుడు దేవుడు పైనుంచి కిందకి చూస్తే ఎవరు కనిపించాలా? నన్ను యేసయ్య కప్పేశాడమ్మా. పైనుంచి దేవుడు చూస్తున్నప్పుడు ఎవరు కనిపించాలి? యేసయ్య అంటే ఏమనుకున్నాము? అక్కడ రాసున్న మాట ఏంటి? ఎవరి నీతి? యేసయ్య. యేసయ్య నా వైపు చూడమ్మా. యేసయ్య దేవుని నీతి యేసయ్య ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య నాలోకి వచ్చేసాడు. ఓకే, ఇప్పుడు దేవుడు నన్ను చూస్తుంటే నాలో యేసయ్య ఉన్నాడు కాబట్టి కనిపించేది నీతే తప్ప ఇక అవినాష్ కనిపించడు. రక్షణ పొందుకున్న వాళ్ళకి దక్కిన ఆధిక్యత ఏంటంటే, మొదటి శాశ్వత జీవము, 2 దేవుని నీతి. దేవుని నీతి అనేది చాలా బలమైన మాట. దాని గురించి నేను ఒక మాట చెప్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఓకే, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నారమ్మా అక్కడ? సైతానికి యేసయ్యకి సంబంధం ఉందా? మనం యేసయ్యని అంగీకరిస్తే మనకి సైతానికి సంబంధం ఉండాలా, ఉండకూడదా? ఏమ్మా, దేవుని నీతి మనలోకి వచ్చిందమ్మా. యేసయ్య మనలో ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే సైతానికి నాకు సంబంధం లేదంటున్నాడు. ఇప్పుడు యేసయ్య మనలో ఉన్నాడు, అప్పుడు మనకి సైతానికి సంబంధం ఉండాలా? నేను చెప్పిన పాయింట్ అర్థమైందా లేదమ్మా? సంబంధం లేకపోవడం అంటే నేను 3 విషయాలు చెప్తాను. 1, వాడికి సంబంధించింది ఏది నా దగ్గర ఉండకూడదు. ఏంటది? 2, వాడికి నాకు ఒకటేలాగా ఏది కామన్గా ఏది ఉండకూడదు. ఉదాహరణకి ఇద్దరు కమల పిల్లలు ఉన్నారనుకోమ్మా, వాళ్ళిద్దరు కామన్గా ఉంటాయి కదా, వాళ్ళ చేతులు కాళ్ళు ఒకేలా ఉంటాయా లేదా? యేసయ్యకి సైతానికి సంబంధం లేదు. మరి యేసయ్య నాలో ఉన్నాడు కాబట్టి నాకు సైతానికి కూడా సంబంధం ఉండకూడదు కదా. ఎందుకు ఉండకూడదు అంటే దేవుడు నీతి అయిన యేసు ప్రభువు నాలో ఉన్నారు. ఉండకూడదంటే 3 విషయాలు చెప్తాను. 1, వాడికి నాకు కామన్గా ఏది ఉండకూడదు. అంటే వాడిలో ఉన్న వాడు అబద్ధం చెప్తున్నాడా? నాలో కూడా అబద్ధం ఉందనుకో, వాడికి నాకు సంబంధం ఉన్నట్టే లేనట్ట. వాడు తప్పు చేస్తున్నాడు, నేను తప్పు చేస్తున్నాను అనుకో, వాడికి నాకు సంబంధం ఉన్నట్టే లేనట్ట. 2, వాడికి సంబంధించింది ఏదో నా దగ్గర ఉందనుకో, వాడికి నాకు సంబంధం లేదంటే గుర్తుందా? వాడు వస్తాడు, అరే నాదే, నా వస్తువు వాడి దగ్గర ఉంది, సంబంధం లేదంటావేంటి అని అంటాడా లేదా? 3, వాడికి నా మీద అధికారం ఉండకూడదు. ఏముండకూడదు? ఈ 3 గనక ఉన్నాయి అంటే దేవుడిచ్చిన నీతి మనలో ఇంకా కనిపించలేదు. దేవుడు నీతి నాలో సాక్షాత్తు యేసు ప్రభువు వారు దేవుని నీతిగా నాలో ఉన్నారు అనే విషయం మనము నమ్మగలిగితే 3 విషయాలు చేయాల. ఏంటంటే, రోమిలు రాసిన పత్రిక తీయొద్దు, 6వ అధ్యాయము 11 నుంచి 14 వచనంలో చదివితే అక్కడ స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే, మీ మీద ప్రభుత్వము మీ మీద పాపము ప్రభుత్వము చేయదు. అంటే అర్థం ఏంటమ్మా? పాపానికి నీ మీద ఇంకా అధికారం లేదు. కానీ దానికి ముందే చెప్తున్నాడు, అయ్యా మీరు మీ అవయవాల్ని నీతికి అప్పగించుకోండి కానీ పాపానికి అప్పగించుకోవద్దు. అంటే మీరు చెయ్యాల్సిన మంచి పనులు చేస్తే ఖచ్చితంగా పాపము మీ మీద బలవంతంగా అధికారం చేయదు. మీరు ఎప్పుడైతే పాపానికి మీ అవయవాలు అప్పగించుకుంటారో అక్కడే పాపం జరుగుతుంది. ఉదాహరణకి మొబైల్ ఏ తలంపు ఉండదు, ప్రశాంతంగా ఉంటాం. మొబైల్ యూజ్ చేయగానే, మొబైల్ స్క్రోల్ చేయగానే కొత్తగా ఓ పాప తలంపులు పడుతుంది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఏమ్మా, తలంపు పుట్ల పాపానికి నీ మీద అధికారం లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే నీ అవయవాల్ని మంచి పనులు కాకుండా అనవసరమైన పనులకి నువ్వు అప్పగించావో, స్క్రోల్ చేయడం స్టార్ట్ చేసావో, దానివల్ల నీ మనసులో ఒక ఆలోచన పుడుతుంది. నా మాట అర్థమవుతుందా? మీ అవయవాల్ని నీతికి దాసులుగా అప్పగించండి. చెయ్యాల్సిన మంచి పని వాక్యానుసారంగా చేయాల్సింది చేయండి, చెయ్యకూడనిది మీ జీవితంలో జరగదు. అంతేగాని ఇది చేయకుండా ఉంటే ఖచ్చితంగా మీ అవయవాల్ని పాపానికి దాసులుగా అప్పగిస్తారు, ఖచ్చితంగా పాపం జరుగుతుంది.
అంతేగాని నేను రక్షణ చాలా మంది అంటారు రక్షణ పొందుకున్నాను కానీ నా జీవితంలో మార్పు కనిపించట్లా. ఎందుకు కనిపించదంటే మొదటగా నువ్వు అర్థం చేసుకోవాల్సింది పాపానికి నా మీద అధికారం లేదు. నేను కావాలని నా అవయవాన్ని అప్పగించుకుంటే తప్ప పాపము నన్ను బలవంతంగా లాక్కొని వెళ్ళదు. దేవుని నీతి కలిగిన నువ్వు నేను మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పాపానికి నా మీద అధికారం లేదు, ఇక సైతానికి నా మీద అధికారం లేదు. పాపపు ఆలోచన వస్తుందా? మొదటిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నేను దేవుని బిడ్డని, నేను దేవుని రాజ్యంలోకి వచ్చాను కాబట్టి నీకు నా మీద అధికారం లేదు అని వాడితో మాట్లాడడం మొదలు పెట్టాలి. దేవుని యొక్క అధికారాన్ని దేవుడు స్వరూపంలో చేసినప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడని చెప్పామ్మా? దేవుడి శక్తిని, ఇంకోటి ఆయన అధికారం ఇచ్చాడు. అధికారం ఎవరి మీద తెలుసా? సైతాన్ మీద. మన మనుషుల మీద అధికారం చూపిస్తాం కాదు. నీకు పాపపు ఆలోచన వస్తే చెప్పాల్సి, నువ్వు వాడితో మాట్లాడాల్సిన అవసరం మాట ఏంటంటే, మన ఇంట్లోకి ఎవడన్నా తెలియనోడు వచ్చాడమ్మా, వచ్చి సోఫాలో కూర్చున్నాడు, బాబు వెళ్ళిపోరా బాబు ప్లీజ్ అంటావా? ఆ వడ్ర నువ్వు బయటికి వెళ్ళమంటావా? కదా. నీకు సైతానికి నీ మీద ప్రభుత్వం లేదు, పాపానికి నీ మీద అధికారం లేదు, కానీ పాపపు ఆలోచన వచ్చిందంటే నువ్వు ఎలా యాటిట్యూడ్ చూపించాలంటే, అసలు నీకు అధికారం లేదు, నువ్వు నా దగ్గరికి ఎలా వచ్చావు? యేసు నామములో బయటికి పో. అది కదా మన యాటిట్యూడ్. అంతేగాని వచ్చింది కదా అని చెప్పి పలహారం పెట్టి పంపిస్తావా? ఎలాగో సైతాన్ తలం పెట్టేశాడండి, లేకపోతే వాడు బాధపడతాడు, న్యాయం చేయాలి దీనికి అని చేస్తావా? మన యాటిట్యూడ్ మారాలా, మనం మాట్లాడే విధానం మారాలి. సైతానుతో పాపం మీద మనం మాట్లాడే విధానం మారాలి. అది మారాలంటే నాకు అధికారం ఉందన్న విషయం నీకు అర్థం అవ్వాలి. ఆ మాట అర్థమవుతుందమ్మా? సైతాను పదే కృంగదీస్తున్నాడు, శోధిస్తున్నాడంటే ఒక్క అడుగు విశ్వాసంతో లెగిసి నీ స్థాయి అంటూ గుర్తుపెట్టుకొని నువ్వు ఎవడ్రా నా మీద అధికారం చూపించడానికి? నీకు అధికారము సిలువలో యేసు నామంలో యేసు రక్తం ద్వారా అది విరగొట్టబడింది కదా. నువ్వు మళ్ళీ నా మీదకి రావడానికి నీకు అధికారం ఎలా ఉంది? నీకు అధికారం యేసయ్య ఇవ్వలేదు. నా మీద ఇప్పుడు నేను నీ రాజ్యంలో లేను, నేను ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నాను, నీకు అధికారం లేదు. ఇలా మాట్లాడగలిగితేనే, ఇలా మాట్లాడాలంటే ముందు మనకు తెలియాలి ఏమని? నేను రక్షణ పొందుకున్నాను, నేను యేసయ్యను బట్టి నేను ఇప్పుడు మళ్ళీ దేవుని కుమారుణ్ణి. ఆ శక్తి, ఆ అధికారం దేవుడు నాకు ఇచ్చాడు. నేను దైవము అనే స్థాయిలో దేవుడు నన్ను పిలుస్తున్నాడు. దేవుడు నన్ను అలా చూస్తున్నాడు. నేను అలా బతకకుండా వీడు నన్ను శోధించిన వెంటనే నేను వెళ్ళి ఆయనకు అప్పగించుకుంటే ఉపయోగం లేదు. తర్వాత వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనము. ఫాస్ట్గా చదువున్నాను, ఇది ఇంకో వచనం చెప్పి నేను ముగిస్తాను. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా ఎస్ చాలమ్మా. దేవునిలోకి ఎవరైతే దేవుని బిడ్డలుగా ఆయన రాజ్యంలోకి వచ్చారో, ఆయన ఎవరినైతే దైవము అని పిలుస్తున్నాడో వాళ్ళకి 4 జరగాల. వాళ్ళు ఫలించాలా, అభివృద్ధి పొందాలా, విస్తరించాలి, భూమిని నిండించి దాన్ని స్వాధీనపరుచుకోవాలి, లోపరుచుకోవాలి. ఈ 4 ఆశీర్వాదానికి సంబంధించినవి. ఇది ఎప్పుడు వస్తుంది తెలుసా అమ్మా? పైన 2 ఎవరైతే చేస్తారో, పైన 2 ఎవరైతే ఉంటారో నిత్య జీవానికి వాళ్ళు సిద్ధపరుచుకుంటూ దేవుడిచ్చిన అధికారాన్ని లేకపోతే దేవుని నీతిని వాళ్ళు చూపిస్తున్నారు. సైతాను పాపపు ఆలోచన కానీ రకరకాల శోధనలు తీసుకొస్తున్నప్పుడు మనకిచ్చిన అధికారంతో ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ 3 బెనిఫిట్ లేకపోతే 3 లాభం దొరుకుతుంది. ఏంటంటే జీవితము దీవెనకరంగా మారుతుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. చదువున్నాను, ఫాస్ట్గా చదివేసే. కొలస్సీ 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చాలమ్మా. ఇప్పుడు మనం ఎవరి అధికారంలో ఉన్నామా? ఎక్కడి నుంచి విడిపించబడ్డాం? మళ్ళీ అడ్రస్ మనం చెప్పుకుంటామా? ఆ మాట అర్థమైందా? మన స్థాయి అది మనం గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి ఓకే పరలోకమందును భూమి మీదను ఓకే నాకు సర్వాధికారం
చాలమ్మా. యేసయ్యకి సర్వాధికారం ఇవ్వబడిందా లేదా? ఆ యేసయ్య ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఓకే, మనలో ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయగలమో అక్కడ రాసింది. మార్కు సువార్త, ఒకళ్ళు మార్కు 16:17, ఇంకొకరు లూకా 10:19. మార్కు 16:17, లూకా 10:19. నమ్మిన వారి వలన ఓకే నా నామమున దయ్యములు వెళ్ళగొట్ట, ఓకే స్తోత్రం, ఓహో స్తోత్రం. అదేంటమ్మా మార్కు సువార్త? ఓకే, లూకా సువార్త చదవండి 10:19. ఇదిగో పాములను, ఓకే శత్రు బలవంతటి మీదను, ఓకే ఏదియు నీకెంత మాత్రము హాని చేయదు. ఎప్పుడంటే దాని ముందున్న మాట, నమ్మిన వాడు ఈ సూచక్రియలే చూస్తాడు. ఇది జరగాలంటే ఏదియు నీకెంత మాత్రము హాని చేయదు. నీకు పాముల మీద, తేళ్ల మీద, దయ్యముల మీద, అనారోగ్యాల మీద నీకు అధికారం ఇచ్చాను అనే మాట మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే దేవుడు చెప్తున్న మాట, నమ్మిన వాడు మాత్రమే ఇవన్నీ చూస్తాడు. నేను దేవుని బిడ్డని, దేవుణ్ణిలో నాకు ఆయన జీవము కలిగి ఉంది, నిత్య జీవము కలిగించాడు, దేవుని నీతి నాలో ఉంది, దేవుని అధికారము నాలో ఉంది అని ఎవరైతే నమ్మగలరో వాళ్ళు మాత్రమే ఈ సూచక్రియలు ఇక్కడ రాసినవి వాళ్ళ జీవితంలో చూస్తారు. లాస్ట్ ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. క్రైస్తవ జీవితము అందరం భక్తి చేస్తున్నాము, కానీ గురి లేని భక్తి చేయొద్దు. ఏ భక్తి చేయొద్దమ్మా? నేను బైబిల్ చదువుతానండి, ప్రార్థన చేస్తున్నానండి, ఇక దేవుడికి ఇష్టం అండి, ఆయనకి ఇష్టం వచ్చి ఆయన చేసుకెళ్ళిపోతాడు. కాదు. నేను దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు, దేవుని దృష్టిలో నేనేంటి, నేను ఆయన కుమారుణ్ణి, ఆయనను దైవము అని చూస్తూ కొద్దిగా తేడా చేశాడు, మిగిలినంతా ఆయన శక్తి సామర్థ్యము నాలో ఇచ్చాడు. ఆయన ఏమై ఉన్నాడో నేను అలాగే ఉన్నాను అనే విషయాన్ని అర్థం చేసుకోకుండా భక్తి చేస్తే ఎలా ఉండిద్దో నేను చెప్తాను. ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు వెయిటింగ్ లిస్ట్ వచ్చిందమ్మా ఎవరికన్నా? వెయిటింగ్ లిస్ట్ ఉండిద్ది కదా. వెయిటింగ్ లిస్ట్ ఉంటే టికెట్ కన్ఫర్మ్ అయినట్ట. ట్రైన్ చార్ట్ ప్రిపేర్ అయ్యే వరకు తెలియదు మనకి సీట్ వచ్చిందా లేదా అని. రక్షణలో వెయిటింగ్ లిస్ట్ కాదు మన జీవితం. ఖచ్చితంగా దేవుడు నువ్వు నా బిడ్డవని చెప్పి నిత్య జీవానికి సిద్ధపరిచాడు, ప్రతి దీవెన ఇచ్చాడు. దయచేసి మన భక్తి జీవితము వెయిటింగ్ లిస్ట్, ట్రైన్కి వెయిటింగ్ లిస్ట్ ఉన్నట్టుగా అవుతుందో అవదండి. మన చివరి వరకు పోరాడదాము, లాస్ట్లో ఏం జరిగితే జరుగుతుంది కాదు. దయచేసి నిరీక్షణ లేని జీవితము, భక్తి జీవితము కొనసాగించొద్దు. నిరీక్షణ కలిగి నా జీవితం కన్ఫర్మ్, దేవుడు నన్ను ఇలా చూశాడు, దేవుడు నన్ను కుమారుడు అంటున్నాడు కాబట్టి నేను పాపాన్ని మీద నేను గెలుస్తాను, సైతాన్ని మీద నేను గెలిచాను అనే ప్రయాణం మనం చేయాలి. నిరీక్షణ లేకుండా ఏదో నడుస్తుందిలేండి కాదు. రాకడ గురించి సిద్ధపాటు కదమ్మా, రాకడ గురించి ఈ రోజుకి ఈ క్షణంలో నేను సిద్ధంగా ఉన్నానా అదే ప్రశ్న. రాకడ గురించి సిద్ధపడుతున్నాను, రాకడ ఎప్పుడు వస్తుందో మనకే తెలియదు, ఇంకెన్ని రోజులు సిద్ధపడతాం? నా ప్రశ్న అర్థమైందా? రాకడ సంవత్సరం తర్వాత వస్తుందంటే సంవత్సరం టార్గెట్ పెట్టుకొని ఈ సంవత్సరం అంతా సిద్ధపడతాం. రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, సిద్ధపడుతూనే ఉన్నాము అంటే రాకడలు ఎత్తబడపోతే. రాకడ గురించిన నిశ్చయిత మనలో కలగాలి అంటే దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు అనే విషయం నాకు అర్థం కావాలా. దయచేసి ఎవరు కూడా నిరీక్షణ లేనట్టుగా ఉండొద్దు. యేసు ప్రభు నన్ను కుమార్తె అని చూస్తున్నాడు. నాకు దేవుడు శక్తిని, అధికారాన్ని ఇచ్చాడు. నాకు పాపాన్ని మీద నాకు అధికారం లేదు. ఈ విషయాన్ని మనం ముందు పెట్టుకొని ప్రయత్నించకపోతే జీవితము సక్సెస్ఫుల్గా, విజయవంతంగా ముందుకు వెళ్ళదు. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. దేవా, నేను నీ బిడ్డని, నేను నీ సంతానాన్ని, నీ కుమార్తెని, మేము అనే మాటను తీసివేయండి, ముందు పక్కన పెట్టండి. నేను నీ బిడ్డని, నువ్వు నన్ను కొంచెం తక్కువ దానిగా చేసావు, కొంచెం తక్కువనిగా చేసావు, మిగిలినంత సేమ్ నువ్వు ఏమై ఉన్నావో నాకు అదే ఇచ్చావు. నేను దాన్ని పట్టుకుంటున్నాను.
నేను ఈరోజు నువ్వు ఇచ్చిన అధికారంలో, ఈ రోజు నుంచి నువ్వు ఇచ్చిన అధికారంలో నేను బతుకుతా. శాశ్వత జీవం ఇచ్చావు, నువ్వు నాకు నీ నీతినిచ్చావు, అధికారాన్ని ఇచ్చావు, నీ శక్తినిచ్చావు. పాపము నా మీద ఇక అధికారము చూపించకుండా నీ నీతితో దాన్ని తొలగించావు. సైతానా, ఇక నీకు నా మీద అధికారం లేదు. పాపమా, నీకు నా మీద అధికారం లేదు. అనారోగ్యమా, నీకు నా మీద అధికారం లేదు. ప్రతి విధమైన చీకటి శక్తుల యొక్క ప్రభావమా, నీకు నా మీద అధికారం లేదు. ఎందుకంటే నేను నీ రాజ్యంలోంచి బయటకు వచ్చి దేవుని రాజ్యంలో నివాసిగానే ఉన్నాను. ఇక నా మీద అధికారి నా దేవుడే. నన్ను దేవుడు కుమారుడు, కుమార్తె అని పిలుస్తున్నాడు. నీకు నాకు ఇక సంబంధమే లేదు. నీకు నాకు ఇక సంబంధమే లేదు. ఎందుకంటే యేసయ్య నాలో ఉన్నాడు. ఈ మాట పలకగలుగుదామా? తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు నాన్న. మాకు ఇచ్చిన శక్తి, అధికారము, పరిశుద్ధత, నీతి, ప్రేమ, మీరు ఏమై ఉన్నారో కొంచెం తక్కువనిగా మమ్మల్ని అలాగే చేశారు. మీరు దైవములని, సర్వోన్నతుని కుమారులని మీరు చెప్తున్నారు తండ్రి. నీ కుమారులం మేము అన్న. నీ స్వరూపంలో పుట్టిన నీ బిడ్డలమయ్యా. మేము అది గుర్తించి ఆ స్థాయిలోనే ఉండి మీరిచ్చిన గెలుపుతో సైతాన్ని మేము ఓడించడానికి సహాయం చేయమని, ఇది వింటున్న వాళ్ళందరికీ దీవెనకరంగా దీన్ని మార్చమని, నేను దేవుని సంతానము అనే ఈ మాటని ప్రతి వారి హృదయంలో ముద్రించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మా అందరికీ ప్రైజ్ లార్డ్. వందనాలు.